నటుడు నవదీప్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. నవదీప్ పై నమోదైన డ్రగ్ కేసును హైకోర్టు కొట్టేసింది. నవదీప్ దగ్గర డ్రగ్స్ దొరకనందున కేసు కొట్టేస్తున్నామని తెలిపింది. గుడ్ మల్కాపూర్ లో నమోదైన కేసులో కేవలం ఎఫ్ఐఆర్ లో మాత్రమే నవదీప్ పేరు పెట్టారని హైకోర్టు పేర్కొంది. నటుడు నవదీప్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. నవదీప్ పై నమోదైన డ్రగ్ కేసును హైకోర్టు కొట్టేసింది. నవదీప్ దగ్గర డ్రగ్స్ దొరకనందున కేసు కొట్టేస్తున్నామని తెలిపింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, నవదీప్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించిందని చెప్పాలి. ఎందుకంటే గతంలో గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ లో తన పైన నమోదైనటువంటి డ్రగ్స్ కేసు పైన అతను ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో సుదీర్ఘంగా విచారణ చేసినటువంటి తెలంగాణ హైకోర్టు నటుడు నవదీప్ పైన ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఎందుకంటే ఇతని పైన గతంలో ఎక్సైజ్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. దాని తర్వాత గుడిమల్కాపూర్ లో ఒక డ్రగ్స్ కేసులో పెడ్లర్ దొరికిన తర్వాత అతన్ని విచారించినటువంటి సమయంలో కన్జ్యూమర్ లిస్ట్ లో హీరో నవదీప్ ఉన్నాడు. అతను ఇచ్చినటువంటి సమాచారం, అతను చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే నవదీప్ ను కూడా ఆ కేసులో నిందితుడిగా చేరుస్తూ కూడా పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించారు. తెలంగాణ హైకోర్టులో నవదీప్ తరపున వెంకట సిద్ధార్థ్ వాదనలు వినిపించడంతో అతని వాదనలకు ఏకీభవించిన తర్వాత ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేస్తూ, అంటే ఆ కేసులో అతన్ని తప్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా నవదీప్ నుండి పోలీసులు ఎలాంటి డ్రగ్స్ ను కూడా స్వాధీనం దొరకలేదు కాబట్టి ఈ కేసులో అతను నిందితుడు కాదని భావించి కేసు నుంచి కూడా తప్పించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.